భూభారతి అమలుపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో ఇవాల్టి నుంచి రెవెన్యూ సదస్సులు మొదలుపెట్టనుంది సర్కార్. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో సదస్సుల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్నా ప్రత్యేక ఫార్మాట్లో ఆఫ్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత రైతులకు రసీదులు కూడా ఇవ్వనున్నారు. భూభారతి పోర్టల్తో సమస్యలను పరిష్కరిస్తారు. పోర్టల్తో పరిష్కారం కాని సమస్యలున్నా, పోర్టల్లో సమస్యలు వచ్చినా రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఏ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారో ఒకరోజు ముందుగానే గ్రామస్తులకు చెప్పి దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వివరించారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు మంత్రి పొంగులేటి. ప్రతిష్టాత్మకమైన ఈ భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందని వివరించారు. భూభారతి అవగాహన సదస్సులపై మంత్రి పొంగులేటి నిన్న రివ్యూ చేశారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే భూభారతి పైలట్ ప్రాజెక్టు అమలు చేసే 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వివరించారు మంత్రి. మద్దూర్ మండలం తర్వాత వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే సదస్సులో పాల్గొంటానని చెప్పారు మంత్రి పొంగులేటి. 18న ములుగు జిల్లా వెంకటాపురంలో రెవెన్యూ సదస్సులోను, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సదస్సుకు అటెండ్ కానున్నారు మంత్రి. ఈ 4 మండలాల్లో అధికారులు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రసీదులను ఇవ్వనున్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, భూభారతి పోర్టల్పై ప్రజా స్పందనను చూసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు పొంగులేటి.